హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. మా ఆఫీస్లో అయితే వితౌట్ ఫైర్ కాంపిటీషన్ అయితే పెట్టేశారు. మాకు వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక కాన్సెప్ట్ లాగా పెడతారనమాట. 9 months 9 కాంపిటీషన్స్ లాగా పెడతారు. సో ఎవరైతే లాస్ట్లో ఎక్కువ పాయింట్స్తో విన్ అవుతారో వాళ్ళు వచ్చేసి ఛాంపియన్స్ ఆఫ్ ద డొమైన్ అన్నట్టుగా పెడతారనమాట. ఇది వచ్చేసి 4th month. కాన్సెప్ట్ వచ్చేసి వితౌట్ ఫైర్ యూజ్ చేయాలి. కొన్ని కండిషన్స్ కూడా పెట్టారనమాట. అంటే బ్రెడ్ యూజ్ చేయకూడదు, రెడీ టు ఈట్ అనే ఐటమ్స్ యూజ్ చేయకూడదు అని చెప్పారు. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసి బెంచెస్ కోసం అయితే కొట్టేసుకున్నాము. అంటే ఫస్ట్ మేమే వచ్చేసాం అనుకోండి. వచ్చేసి మాకైతే డిఫరెంట్ టీమ్స్ ఉంటాయన్నమాట. టోటల్ 7 teams అయితే కాంపిటీషన్లో ఉన్నాయి. స్టార్ట్ చేసే వరకు కూడా మాకు డౌటే ఎలాంటి ఐటమ్స్ చేస్తారా అనేసి. ఎందుకంటే వితౌట్ ఫైర్ అనే కాన్సెప్ట్ పెట్టినప్పుడు అందరికీ ఒకే థాట్స్ వస్తాయి. ప్లస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. బ్రెడ్ యూజ్ చేయకూడదు, చిప్స్ యూజ్ చేయకూడదు, బిస్కెట్స్ యూజ్ చేయకూడదు అనేసి. సో ఆల్మోస్ట్ అందరికీ ఒకే థాట్స్ వస్తాయేమో, ఎలాంటి ఐటమ్స్ ఉంటాయేమో, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కౌంట్ చేస్తారా, టేస్ట్ ఒకటే కౌంట్ చేస్తారా, ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మాకు వచ్చేసి క్రియేటివ్గా ఉండాలి, టేస్ట్ ఉండాలి, అండ్ యూజ్ చేసిన ఐటమ్స్ యూజ్ చేయకూడదు. సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య మేమైతే స్టార్ట్ చేసాము. మాకైతే 45 minutes టైం ఇచ్చారనమాట. సో తెచ్చిన ఐటమ్స్ అన్ని టేబుల్ పైన పెట్టేసరికి ఎవరో ఏ ఐటమ్స్ ఎగ్జైటెడ్గా వెయిట్ చేసాము. టైం స్టార్ట్ అవ్వగానే సో ఎవరి టాస్క్ వాళ్ళదన్నట్టుగా స్టార్ట్ చేసామన్నమాట. సో మేము వచ్చేసి ఫస్ట్ 90s kids కిల్లి ఉంటుంది కదా, జామకాయ ఆకులో పెట్టేసి దాంతో అయితే స్టార్ట్ చేసామన్నమాట. తర్వాత మూస్లీ తీసుకున్నాము, కెలాగ్స్ ప్రోడక్ట్. మూస్లీలో కొంచెం హనీ కలిపి మా డెవ్ 10 అని చెప్పేసి రాసామన్నమాట. నెక్స్ట్ బనానా కుల్ఫీ చేసాము. బనానాని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాము రాగానే. సో దాని తర్వాత దానిపైన చాక్లెట్ అంతా కోట్ చేసేసుకొని నట్స్ అన్నీ వేసేసుకొని దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట ఒక 20 minutes. అదైతే బనానా కుల్ఫీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అవకాడోతో ఒక పేస్ట్ లాగా చేసి దాన్ని మనం ఇన్ జనరల్గా అయితే చిప్స్తో తింటాము లేదా బ్రెడ్తో తింటాము. బట్ మాకు చిప్స్ అండ్ బ్రెడ్ అలో లేదు కాబట్టి ఒక శాండ్విచ్ లాగా టమోటోస్ మధ్యలో పెట్టాము అండ్ కుకుంబర్ మధ్యలో పెట్టి ప్రజెంట్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పంచామృతం ట్రై చేసాము. అది కూడా కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇద్దాము అని చెప్పేసి కుండలో పెట్టామన్నమాట. ఆ కుండలో పెట్టినప్పుడు దాన్ని ప్యాక్ చేసాము. అంటే అది చాలా ట్రెడిషనల్ టచ్ ఇస్తుందని చెప్పేసి మేము అట్లా ఫీల్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేసి మా టీంలోనే వాటర్ మిలన్తో కంప్లీట్ బోట్ అయితే చేశారు. సర్ప్రైజింగ్గా అనిపించింది. అంటే మనం చూసిన ఇమేజెస్కి అవుట్పుట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, బట్ ఆ బోట్ అయితే చాలా క్యూట్గా వచ్చింది. ఆ కాన్సెప్ట్ అయితే ఎవరు చేయలేదన్నమాట. మేమైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాము మాకే వస్తుంది అనేసి. అంటే మొత్తం ఇక్కడ క్లమ్జీగా ఉంది. ఎప్పుడైతే 5 minutes 10 minutes అని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందో మొత్తం క్లియర్ చేసాము. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే మేమే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత మెస్సీగా ఉన్నది, అవుట్పుట్ ఏంటి ఇంత బాగా వచ్చిందా అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టీంకి అయితే సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. వాళ్ళు వచ్చేసి ఎక్కువ మ్యాంగోస్ ఫ్రూట్స్ థీమ్ లాగా వెళ్ళిపోయారనమాట. లైట్గా దీపాలు అవి పెట్టారు. కొంచెం చూడడానికి బాగా అనిపించింది. సో ఇదైతే మా టీమ్. సో 2 tables అయితే మేము ప్రజెంట్ చేసాము. ఇక్కడ బోట్ అండ్ జ్యూస్, ఇది వచ్చేసి కొబ్బరి అనమాట. కొబ్బరి పైన బెల్లంతో వేసి నెక్స్ట్ నట్స్తో కొంచెం డెకరేట్ చేసామన్నమాట. మూస్లీతో మా టీమ్ నేమ్ రాసాము అండ్ స్ప్రౌట్స్ సలాడ్ చేసాము, పోహాతో చేసాము, అండ్ దెన్ అవకాడోతో పంచామృతము. ఇది ఇంకొక టీము. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎక్కువ రైస్ షీట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకొని మోమోస్ లాగా సమోసాస్ లాగా తయారు చేశారనమాట. బట్ అది రైస్ షీట్ అనేది అలో లేదు కదా అని మేము ఫైట్ చేస్తున్నాం. ఫైనలీ వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇంకొక టీంకి సెకండ్ అండ్ మేము థర్డ్ అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు వాళ్ళ కంపెనీలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసే ఉంటారు కదా, ఆ టెన్షన్ నుంచి వచ్చే అవుట్పుట్ అనమాట. సో నాకైతే వీళ్ళ ప్రెజెంటేషన్ చాలా బాగా నచ్చింది. అంటే జస్ట్ మనకి రెస్టారెంట్లో ఎలా పెడతారో అలానే అనిపించింది.